పర్లేదు, మనిషిగా బతకగలిగితే చాలు, వాడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే దేవాలయ వ్యవస్థ అంత గొప్పదైంది. దేవాలయం మనిషిని బాగు చేస్తుంది. దేవాలయాలు ఇన్ని ఉన్నాయనకూడదు, దేవాలయాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఈ పాటి మనుషులు మిగిలారనాలి. అంతే తప్ప దానాలు బాగు చేసేస్తాయని అనడానికి ఏమి కుదరదు. దేవాలయం ఒక్కటే మనిషిని మనిషిగా బ్రతికించగలదు. ఎందుకని మీరు లోకంలో వెతుకులాట అన్నదొకటి చెయ్యమని చెప్తోంది శాస్త్రం. ఏమిటో తెలుసా అండి వెతుకులాట అంటే? మీకు ఎవరో ఒక ఆయన మీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు, 1,00,000 రూపాయలు. అదేంటండి నాకు బ్యాంక్ 1,00,000 రూపాయలు లేవే, ఎవరు వేశారు 1,00,000 రూపాయలు అంటే ఆయన ఏదో కంప్యూటర్ మీద కొట్టి అన్నారు. మీకు గుర్తొచ్చింది, అతను నా ఎందుకు చాలా అభిమానం ఉన్నవాడు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడా నా అకౌంట్కి, ఎందుకు వేశాడు అని మీరు ఫోన్ చేసి, అయ్యా ఎందుకు వేశారు 1,00,000 రూపాయలు నాకు అని అడిగారు. గురువుగారు మీ పాప పెళ్ళని తెలిసింది, అందుకు నేను 1,00,000 రూపాయలు వేశాను, మీరేమనద్దు, నాకు నెలకి 25,00,000 వస్తుంది, నేను మీకు మీ అమ్మాయికి బహుమానంగా ఇచ్చాను, 1,00,000 మీకు ఇవ్వలేదు, మీరు తీసుకోవాల్సింది, లేకపోతే నా మీద ఒట్టు అన్నాడు. ఇప్పుడు మీరు అంటే నాకు అలా ఎవరో ఇచ్చారనుకోకుండా సుమా, నేను ఉదాహరణ చెప్పాను అంతే, తెలిసిందా? కావాలంటే మీకు జెరాక్స్ ఇస్తాను నా బ్యాంక్ అకౌంట్. కాబట్టి మీ కంటికి కనపడకపోయినా తన 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో వేసి మీ పిల్ల పెళ్ళి బాగా జరగడానికి ఉపకారం చేశాడు అనుకోండి. ఇప్పుడు గురువుగారు నేను వచ్చే నెలలో వస్తున్నానంటే ఒక్కసారి మిమ్మల్ని చూస్తాను అన్నాడు అనుకోండి. మీరు పాపం అంత ఉపకారం చేశాడు, అతను వస్తున్నాడు, మనం అతనికి ఓ అరగంటో గంటో అతనితో మాట్లాడి విషయ కొంచెం అతనికి ఒక కప్పు కాఫీ, మన దగ్గర ఈశ్వరుడి శేషవస్త్రం ఉంది పెట్టి పంపిద్దాం అని అతను రావాలని మీరు బాల్కనీలో నిలబడి ఎదురు చూస్తారా చూడరా? ఒక చిన్న ఉపకారం చేసిన వాడిని చూడాలనే మీరు ఎదురు చూస్తే తిన్నది జీర్ణం చేయడం దగ్గర నుంచి, శరీరాన్ని పెంచడం దగ్గర నుంచి, ఊపిరి తీయడం దగ్గర నుంచి, నిద్ర ఇవ్వడం దగ్గర నుంచి, ఇన్ని మంగళాలు ఇచ్చినటువంటి ఈశ్వరుణ్ణి చూద్దామన్న ఆతృత మీకు ఉండద్దు. ఈ ఆతృత మీకుంటే మీరు చూసిన వాడిలో మీకు సౌందర్యం కనబడుతుంది. ఇప్పుడు నాకంత ఉపకారం చేసిన వాడు నల్లగా ఉంటే నాకెందుకు, తెల్లగా ఉంటే నాకెందుకు, మహాత్ముడు ఎంతో ఉపకారం చేశాడండి అంటాం కదండి. అంతేగాని ఏమిటో 1,00,000 రూపాయలు ఇచ్చాడు కానీ ఏమిటో అంత అందంగా లేడంటారా? సౌందర్యం అన్న మాటకు అర్థం అది. సౌందర్యం అన్న మాటకు అర్థం ఏంటంటే మీ యందు ఉన్నటువంటి చూడాలని మీరు పొందినటువంటి ఉపకారముల వలన మీకు ఉపకారం చేయడమే తప్ప చేసినవాడు కనబడ్డ ఎప్పుడు. ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడే వాడిని ఒక్కసారి చూడాలని మీరు కుతూహలంతో వెళ్ళారనుకోండి, అప్పుడు వాడు కనపడ్డప్పుడు 2 కళ్ళు ఇలా విప్పి, అన్నన్నా స్వామి ఇన్ని చేస్తున్నవాడివి నువ్వు, ఇక్కడ నిన్ను చూశానయ్యా అన్నప్పుడు మీలో వచ్చిన పొంగుకి వాడు సౌందర్యం. ఆ భావన లేకుండా మీరు ఎడితే ఈశ్వరుడిలో సౌందర్యం మీకేం కనపడుతుందండి, అదో విగ్రహం కనపడుతుంది అంతే. ఇది సుందరవదనారవింద. మీరు ఇచ్చుకోవాలి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనో శ్లోకం. అగజ అంటే కదలనిది పర్వతం. ఆ పర్వతము యొక్క కూతురు పార్వతీదేవి అగజ. ఆనన ఆవిడ ముఖం, ముఖమనబడేటటువంటి పద్మం, పద్మమునకు అర్కం సూర్యుడు. ఆ సూర్యుడు ఉంటే ఈవిడ ముఖం విచ్చుకుంటుంది. ఇప్పుడు ఆ సూర్యుడు ఎవరు? గజాననం అహర్నిశం. గజాననం అంటే ఏనుగు ముఖం ఉన్నవాడు. అహర్నిశం అహము నిశము, పగలు రాత్రి ఆయన్ని ప్రార్థిస్తాను. ఆ ఏనుగు ముఖం ఉన్నవాడు కనపడితే, సూర్యుడు కనపడితే పద్మం విచ్చుకున్నట్టు ఈవిడ ముఖం విచ్చుకుంటుంది. అంటే ఈవిడికి ఆయన సౌందర్యం, తల్లికి కొడుకు సౌందర్యం, కొడుక్కి తల్లి సౌందర్యం. అలా నాకు ఈశ్వరుడు సౌందర్యం ఎప్పుడవుతాడు? నాకు ఆ వెంపర్లాట ఉంటే సౌందర్యం అవుతాడు. నాకు అసలు ఆ వెంపర్లాట లేదనుకోండి, నేను కృతజ్ఞుణ్ణి అనుకోండి, నా అంతటి వాడిని నేను, నా ఊపిరి నేను తీసుకుంటున్నాను, ఏదో వీడి గుండెకాయ వీడి ఊపిరితిత్తులు వీడు పెట్టుకున్నట్టు అన్నీ నేనే చేసుకుంటానన్న అహంకారం ఉందనుకోండి, చేసినవాడు మీకు ఎక్కడ కనపడతారు? అసలు వాడి గురించి మీకు స్మరణ ఏది? స్మరణ లేనప్పుడు వాడిని చూద్దామన్న తాపత్రయం ఏది? ఆ తాపత్రయం లేనప్పుడు మీరు గంట సేపు చూస్తే ఆవిడ కావాలి, నిమిషం సేపు చూస్తే ఆవిడ కావాలి. అలా చూసేటప్పటికీ మీ మనస్సు పొంగిపోవాలంటే ఆయన చేసిన ఉపకారము చేత చూడాలన్న తాపత్రయం మీకు కలగాలి కదండి. నా కూతురు పెళ్లి కుదిరిందండి, అరే ఈశ్వరా నేను ఫోటో పట్టుకెళ్ళలేదు, జాతకం పట్టుకెళ్ళలేదు, ఒక్కళ్ళ ఇంటి గుమ్మం ముందు నించోలేదు,
వాళ్ళు నా దగ్గరికి వచ్చి నాకన్నా ఐశ్వర్యవంతులు, నా కూతురు కన్నా బాగా చదువుకున్నవాడు, నాకన్నా ఎన్నో రెట్లు అధికులు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి కోటేశ్వరారు మీ అమ్మాయిని మేము చేసుకుంటామండి అని అడిగితే, జాతకాలు పడితే చూద్దామండి అని జాతకాలు ఇస్తే వండర్ఫుల్, అద్భుతంగా పడ్డాయండి ఇద్దరికిని. అంటే చక్కటి ముహూర్తం కుదిరితే అద్భుతంగా పెళ్ళైపోతే, ఈశ్వర ఇందులో నా ప్రమేయమే ఉంది, అరేరే వీడు నన్ను నమ్ముకున్నాడు, వీడి కూతురు ఫోటో పెట్టుకుని జాతకం పట్టుకుని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి, మీ అమ్మాయి ఏమనుకోకండి మాకు నచ్చలేదని వాళ్ళంటే చిన్న బుచ్చుకుని వీడు తిరిగి వస్తే, నన్ను నమ్ముకున్న వీడు చిన్న బుచ్చుకుంటే నేను ఉన్నానన్న మాట ఎందుకు ఇంకా, కాబట్టి వీడు వెళ్ళకూడదు ఒకళ్ళ ఇంటికి, వాళ్ళు వచ్చి వీడి పిల్లని అడిగి చేసుకోవాలి అని వాడు చేయించినవాడు. అబ్బా ఎంత గౌరవం ఇచ్చావయ్యా సర్వేశ్వర, ఒక్కసారి నిన్ను చూడాలి, ఊళ్ళో వాళ్ళందరినీ పెళ్ళికి పిలుస్తున్నావు, నీ కూతురికి నీకు ఇంత ఉపకారం చేసిన నా స్వామికో పంచెల చాపో మా అమ్మకో చీర పట్టుకుని పసుపు కుంకాలు పట్టుకుని, అమ్మ పెళ్ళంతా మీరు దగ్గరుండి మీదేను సుమా పెద్దరికం, మీరే చేయించాలి, జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ శ్లోకం వేయడం కాదు, నువ్వు ఆ మనసుతో పెళ్లి పిలుపుకి ముందు దేవాలయానికో నీ ఇంటి సింహాసనం దగ్గరికో వెళ్ళాలి బట్టలు పట్టుకుని వెళ్ళి, సర్వేశ్వర నాకు తోడుండు అని అడిగినప్పుడు మీకు ఆయన చేసిన ఉపకారమును స్మరించి ఆయన వంక చూస్తున్నప్పుడు ఆనందంతో మీ కన్నుల నీళ్లు కారిపోండి. పెళ్లి పిలుపుకి ఒక ఆయన కారులో తీసుకెళ్ళాడు, 10 మాటలు ఆయన కనపడినప్పుడు అలా మహానుభావ ఎంత ఉపకారం చేశారండి బాబు, వర్షం ఉన్నా నన్ను కారులో తీసుకెళ్ళబట్టి పిలుపులు అయిపోయాయి అంటారే, మొత్తం పెళ్లి నిర్వహించిన వాడు ఆయన. ఎక్కడో జ్ఞాతి దేహ సంబంధం ఉన్నవాడు అక్కడ పడిపోతే చాలు పెళ్ళి అయిపోతుంది కాదు, అశౌచం వచ్చి ఎవ్వడికి ఏమీ అవ్వకుండా నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి ఇంత కార్యం జరిగేటట్టు చేసినటువంటి ఈశ్వరుణ్ణి చూడాలన్న తాపత్రయం నీకుంటే, నువ్వు గుళ్ళోకి పరిగెత్తుకుంటూ 30 రూపాయలు చీర పట్టుకెళ్ళు, ఈశ్వరుడికి లెక్కలేదు. అమ్మకి మీరు 10,000 పట్టు చీర ఇచ్చారా, 30 రూపాయలు చీర ఇచ్చారా, పండగ అమ్మ చూడదు, అమ్మ ఏం చూస్తుంది, అమ్మ నీ కోసం తెచ్చానమ్మా, అమ్మ నువ్వు ఇది కట్టుకో అమ్మా, నీకు ఇష్టమని తెచ్చానమ్మా అంటే చాలు, పొంగిపోయి అమ్మ కట్టేసుకుంటుంది అంతే. తప్ప ఏదో అస్తమానం అమ్మ నువ్వు నాన్నగారు పీటల మీద కూర్చుంటుంటారు చస్తున్నాను తేలేక, సరేలే ఏదో తెచ్చాను అన్నాడు అనుకోండి, అమ్మ కట్టుకుంటుందా? సౌందర్యము ఈశ్వరుడు యందు కాదు, మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ వేసేశారు శంకరాచార్యులు వారు తీసుకొచ్చి, నువ్వు కట్టగలిగిన వాడివి కావు ఈశ్వరుణ్ణి, ఆయనకి పంచె నువ్వెక్కడిస్తావా, ఆ పంచ పత్య ఆయన తంతువులందు చేయలము విధంబున ఏ పరమేశమూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారు. పంచెలో దారం ఉంది, దారం దూది, అలా ఈ జగత్తులో ఏది ఉన్నా ఈశ్వర సృష్టి, నువ్వు ఆయనకి ఇవ్వగలిగింది ఏదీ లేదు, ఎంగిలే నువ్వు ఇచ్చేది, ఆయనది ఆయనకి ఇస్తున్నావు కానీ నువ్వు ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు, నీకు ఆయన ఇచ్చాడు. నేను ఈశ్వరా నీకు ఇంక నేను ఏమి ఇవ్వగలను, నా దగ్గర ఏముంది, ఏదో తెచ్చి ఇవ్వడమే కానీ నేను నీ ఉపకారం చెప్పగలిగిన వాడినా, ఈ ఊపిరి నీది తండ్రి, నువ్వు తీస్తే తీస్తున్నాను అన్న కృతజ్ఞతతో వెంపర్లాటతో మీరు గుళ్ళోకి వెడితే మీ ఎదురుగుండా ఉన్నటువంటి మూర్తిని చూసి మీరు తదేక దృష్టితో అలా నిలబడిపోయి మీ సింహాసనంలో ఈశ్వరుణ్ణి చూస్తే మీ కన్నుల నీరు కారుతూ ఆనంద భాష్పాలతో కంఠం గద్గదమై నోట మాట రాక పూజ చేస్తున్నప్పుడు ఆ మంత్రం చెప్తుంటే కన్నుల నీరు కారిపోయి ఎవరైనా వింటారేమో బాగుండని కళ్ళు తుడిచేసుకుని ముక్కు వెంట నీరు కారిపోయిన రోజు నీ పూజ నీ జీవితంలో ఒక్కసారి జరిగితే ఆ రోజు నువ్వు పూజ చేసినట్టు, ఆనాడు నీకు సౌందర్యం కనబడినట్టు. పనికి మాలిన వాళ్ళందరి విషయంలో కన్నీళ్లు కారుస్తావు, కృతజ్ఞులు ఇవాళ ఉంటారని మంచిగా రేపు ఉంటారని నమ్మకం లేదు, అందరి విషయంలో ఎంతో కృతజ్ఞుడు ఇలా ఉంటావు. అందరితో అయ్యా మీరు నాకు ఎంత ఉపకారం చేశారో అని ఇలా కంఠం పోయేటట్టు అరుస్తావు. భగవంతుడి విషయంలో నీ కంఠం గాద్గదిగం అయ్యేటట్టు చేశావా? ఇది పోతన గారు అడుగుతారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. ఇందుకు ఆవిడ ప్రసవ వేదన పడ్డాం. నీ జీవితం మొత్తం మీద నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నాకు 50 ఏళ్ళు వచ్చాయి, 50 సంవత్సరాల నా పూజలు ఎప్పుడైనా నాకు ఆనంద భాష్పాలతో ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నుల వెంట నీరు కారి నా కంఠం గాద్గదికమై నేను ఇంకా స్తోత్రం చెయ్యలేక తడబడిపోయి ముక్కుల వెంట నీరు కారిపోతుంటే తల బరువెక్కి
ఈశ్వర మళ్ళీ ఆచమనం చేస్తానని బయటికి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర నీ మొక్కు చీదుకుని కళ్ళు కడుక్కుని మళ్ళీ వచ్చి నువ్వు పీట మీద కూర్చుని పూజ చేసిన రోజు ఒక్కటుందా? ఒక్క రోజుందా? 50 సంవత్సరములు ఈశ్వరుడు ఇచ్చాడు ఆయుర్దాయం. ఒక్కరోజు, ఒక్క నిమిషం, ఒక్క లిప్తకాలం నీ కంఠం అలా బొంగురిపోయిందా ఎప్పుడైనా? ఈశ్వరుడి గురించి చెప్పి చెప్పి నీ కంఠం బొంగురిపోయిందా? పోతే అప్పుడు ఆయన సుందరవదనారవింద. తప్పని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే సుందరవదనారవింద కాదు, పౌడర్ రాసుకుంటే సుందరవదనారవింద కాదు, నీ భావం చేత సుందరవదనారవింద. ఇది శంకరులు అడుగుతున్నారు. దేనికి కట్టబడని వాడు సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు పెరిగిపోయిన వాడు నువ్వు ఇచ్చిన 30 రూపాయల నేత పంచకి లొంగి కట్టుకుని కనపడతాడు. ఇక్కడ నీకు ఆ సౌందర్యం ఉంటే, ఇక్కడ నీకు ఈశ్వరుడి మీద ఆ తాపత్రయం ఉంటే అప్పుడు ఆయన సుందరవదనారవింద. లేనప్పుడు నీకు అసలు ఆ కృతజ్ఞతే లేకపోతే, అన్నీ నా అంతవాణ్ణి నేను అనుకుంటే, ఆయన అవసరం నాకేమని నువ్వు అనుకుంటే, నీకు ఆయన సుందరవదనారవిందుడు ఎందుకు అవుతాడు? నీకు అసలు ఆ తాపత్రయం మీద ఆయన్ని చూద్దామన్న ఆలోచన ఇది. నాతో ఒకసారి ఒక మిత్రుడు అన్నాడు, సంక్రాంతి వస్తుంది కదండి, ఓ పంచెల చాపు చీరా కొనాలన్నాడు. నేనన్నా పంచమి ఇంట్లో కట్టుకునే వాళ్ళు ఎవరన్నాను. అయ్యో అలా అంటారు ఏంటి కోటేశ్వరారు, మా ఇంట్లో మా స్వామి అమ్మవారు ఉన్నారు కదా అన్నాడు. నేను తెల్లబోయా. స్వామి అమ్మవారు ఎవరయ్యా అన్నాను. మరి మా సింహాసనంలో మా స్వామివారు అమ్మవారు ఉన్నారు కదండి, పార్వతీ పరమేశ్వరులు. పండక్కి నేను కొనుక్కుని, మా ఆవిడ కొనుక్కుని, మా పిల్లలు కొనుక్కుని వాళ్ళని వదిలేనా? తల్లిదండ్రులు కదా, ముందు వాళ్ళకి కొని మేము కొనుక్కుంటాం అన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు కాడు, వాళ్ళు ఉన్నారని నమ్మాడు. నువ్వు కొన్నావా అలా ఎప్పుడన్నా? పెళ్ళికి బట్టలు మేనత్త పేరు రాస్తావు, మేనల్లుడి పేరు రాస్తావు, ఆ తమ్ముళ్ళు రాస్తావు, వదినలు రాస్తావు, ఎవరికి ఏ రేంజ్ రాస్తావు, ఎందుకైనా మంచిదని సేఫ్ సైడెడ్గా ఇంకో 10 చీరలు అంటావు. నా ఇంట నా సింహాసనంలో ఉన్న నా సర్వేశ్వరుడికి నా తల్లికి ఓ పంచెల చాపు, ఓ చీర, పసుపు, కుంకమని మొట్టమొదట ఓ పళ్ళెంలో పెట్టి తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం పెట్టావా? నీకిక్కడ సౌందర్యం ఉంటే వాడు అక్కడ పొంగిపోతాడు. ఎంత పంచె పెట్టావని కాదు, ఆయన కట్టుకునే పంచె నువ్వు పెట్టలేవు. కానీ తండ్రి ఎంతంత పంచెలైనా కట్టగలడు, అంతటి సమర్థుడు. ఆయన షష్ఠి పూర్తి పీటల మీదయా కొడుకు సంతోషంతో తీసుకొచ్చినటువంటి ఓ 300 రూపాయల పంచె కట్టు కూర్చుంటాడు. అది కాళ్ళకి పిక్కలకి పైకి వెళ్ళింది, అయినా కట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? పాపం వాడికి తెలియదండి, పిల్లాడు ఏదో తెచ్చాడు పంచె, వాడు తెచ్చింది కట్టుకుంటే వాడికి సంతోషం అని కట్టుకుంటాడు. నీ ఆర్తి ఆయన నీకు సుందరవదనారవిందంగా కనపడతాడు. ఇంతకన్నా నేను నోరు కొట్టుకోక్కర్లేదు అనుకుంటున్నాను. కాబట్టి ఎవరి చేత కట్టబడనటువంటి వాడు అమాయకురాలైనటువంటి గోపిక కడదామని ప్రయత్నిస్తే అయ్యో ప్రయత్నిస్తోందని తనంత తాను కట్టుబడి దామోదరుడైనట్టు నీవు కూడా ఈశ్వరుడి పట్ల అంత కృతజ్ఞతాభావంతో ఉంటే ఆయన నీకు సుందరవదనారవిందుడై కట్టుబడతాడు. ఇది చెప్పడానికి పక్కకి తెచ్చారు ఆ పేర్లు తప్ప ఏదో సరదాగా ఇది బాగుందని వేయడం కాదు. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద. ఇప్పుడు ఇత పూర్వం శ్లోకంలో నిన్నను మీకు చెప్పినప్పుడు నేను ఉద్ధృత నగభిధనుజ మిత్ర శశి దృష్టే అన్నప్పుడు ఉద్ధృత నగ అంటే కొండ ఎత్తి పట్టినటువంటి వాడు గోవిందుడే. అందులో ప్రకటనంగా పేరు చెప్పకపోయినా గోవిందనామస్మరణమేగా శంకరాచార్యులు వారు చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ గోవింద అనడం ఎందుకు? అంటే ఇక్కడ ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని దాచారు శంకరాచార్యులు వారు. ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు దశావతారములు స్వీకరించాడు. అందులో ఇంకా కల్కి అవతారం రాలేదు కాబట్టి 9 అవతారాలు వచ్చాయి. 9 అవతారాల్లో పట్టాభిషేకం జగద్విఖ్యాతంగా జరిగినటువంటి అవతారాలు 2. ఒకటి పట్టాభిషేకం అనేటప్పటికీ మనకి గుర్తొచ్చేటటువంటి అవతారం ఏది? రామావతారం. రామ పట్టాభిషేకం అంటాం కదా. రామావతారంలో పట్టాభిషేకం జరిగింది. 2వ అవతారం ఉంటుంది, అందులో పట్టాభిషేకం జరిగింది. ప్రధానమైన పట్టాభిషేకాలు. అదే అవతారం కృష్ణావతారం. కృష్ణావతారంలో రాచరికం చేయడానికి సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం లేదు. ఎందుకంటే ఆ అవతారంలో యాదవులకు పరిపాలనాధికారం లేదు.
అందుకని కృష్ణుడు తీసుకోలేదు. మళ్ళీ ఆ కథ వేరనుకోండి, ఇప్పుడు దాని జోలికి నేను వెళ్ళను. కాబట్టి కృష్ణుడు రాజ్యపాలన చెయ్యలేదు.